హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మంత్రా 5 న్యూస్. టాలీవుడ్లో ఒక వెలిగిన నటి పెద్ద హీరోల సరసన నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని అటు ఫ్యామిలీ హీరోయిన్గా ఇటు గ్లామర్ హీరోయిన్గా పేరు సంపాదించుకొని ఇండస్ట్రీలో తనతో నటించిన వ్యక్తితో ప్రేమలో విఫలమయ్యి ఈరోజు అందని లోకాలకు వెళ్ళిపోయింది. అసలు ఎవరా నటి? ఎందుకు ఆమె జీవితంలో ఇలాంటి మలుపులు తిరిగాయి? ఆమె జీవితం మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది? అవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోలో చూడండి. ఆమె ఎవరో కాదు, మన అందాల తార ఆర్తి అగర్వాల్. 1984 మార్చ్ 5న న్యూజెర్సీలో జన్మించారు. ఆమె తండ్రి శశాంక్ అగర్వాల్. ఆమె కుటుంబం భారతీయ మూలాలు కలిగినది. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఉండడంతో 16 ఏళ్ల వయసులో బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆర్తి అగర్వాల్కి 2001లో టాలీవుడ్లో బ్రేక్ ఇచ్చిన సినిమా నువ్వు నాకు నచ్చావు. ఆ తర్వాత ఆమె అసలు వెనక్కి తిరిగే చూసుకోలేదు. చిరంజీవి మొదలుకొని బాలకృష్ణ, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు, తరుణ్ ఇలా ఇండస్ట్రీలో బడా హీరోలతో బంపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు కొట్టింది. ఇంద్ర సినిమా, సంక్రాంతి సినిమా, అడవి రాముడు, అల్లరి రాముడు, అందాల రాముడు మూవీస్తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప పేరును తీసుకొచ్చింది. చాలా తక్కువ సమయంలోనే చిన్న వయసులోనే పెద్ద హీరోయిన్గా ఎదిగిన ఘనత ఆర్తి అగర్వాల్కి దక్కుతుంది. ఇదే క్రమంలో హీరో తరుణ్తో ప్రేమలో ఉన్నట్టు చాలా వార్తలు వచ్చాయి. ఒక అవార్డు ఫంక్షన్లో ఆర్తి అగర్వాల్ కూడా చెప్పకనే హింట్ కూడా ఇచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి నువ్వు లేక నేను లేని మూవీలో కూడా నటించారు. ఇదే మూవీ సమయంలో మంచి స్నేహితులయ్యారని, తర్వాత అది కాస్త ప్రేమకు దారితీసింది. మరి వీళ్ళు విడిపోవడానికి అసలు కారణాలు ఏమున్నాయంటే తరుణ్ కుటుంబ సభ్యులకి ఆర్తి అగర్వాల్ నచ్చకపోవడం వీళ్ళు దూరం అవ్వడానికి మెయిన్ కారణమైంది. దానివల్ల ఆర్తి అగర్వాల్ కుంగిపోయి ఆరోగ్య పరిస్థితిని కఠినంగా చేసుకుంది. కొద్దిగా సినిమా అవకాశాలు కూడా తగ్గడంతో తరుణ్ కూడా దూరం పెట్టేసరికి ఇటు ఆర్థికంగా ఆరోగ్యపరంగా క్షీణించిపోయింది, మానసికంగా కూడా చాలా కుంగిపోయింది. ఇదే క్రమంలో తన జీవితంలో ఒక మరుపురాని సంఘటన జరిగింది. 2005వ సంవత్సరంలో తాను ఉంటున్న ఇంట్లో మెట్లపై జారిపడి తలకి పెద్ద గాయం అవ్వడం, ఆ గాయంతో ఆమె కెరీర్ని పూర్తిగా ముగిసిపోయినట్టయింది. ఆ ఘటనకి కూడా చాలా కారణాలున్నాయని అప్పుడు చాలా కథనాలు రాశారు. కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఎందుకు జరిగిందనే విషయాన్ని మాత్రం బయటకి చెప్పలేదు. ఆర్తి అగర్వాల్ తన కెరీర్ తగ్గుముఖం పట్టిన తర్వాత 2007లో అమెరికాలోనే స్థిరపడ్డ ఒక బిజినెస్ మ్యాన్ అయిన ఉజ్వల్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇన్ని జరిగిన తర్వాత ఇక వివాహ బంధంలో తన జీవితం బాగుంటుందని భావించింది. కానీ ఏ దేవుడి దిష్టి తాకిందో కానీ 2009లోనే వీళ్ళు విడాకులు తీసుకున్నారని ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి. మళ్ళీ తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. మానసిక ఒత్తిడికి లోనై తను ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు పెరగడం మొదలైంది తన యొక్క బాడీలో. 2015 జూన్లో బరువు తగ్గడానికి అమెరికాలోని న్యూజెర్సీలో లిపోసక్షన్ అనే శస్త్రచికిత్స చేయించుకుంది. అది జరిగిన 2 రోజులకే అకస్మాత్తుగా 2015 జూన్ 6న ప్రాణాలు వదిలిపెట్టింది ఆర్తి అగర్వాల్. అంటే తన జీవితంలో ఒకేసారి సంతోషాన్ని చూసి మిగతా జీవితం మొత్తం బాధలు, కష్టాలతో ప్రయాణం చేసి వాటిని అధిగమించలేక, పోరాటం చేయలేక చిన్న వయసులోనే అంటే తన 31వ ఏటనే మరణించింది ఆర్తి అగర్వాల్. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇటు అభిమానులు సైతం మొన్ననే కదా ఆర్తి అగర్వాల్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు, అప్పుడే చనిపోవడం ఏంటి అని చాలా షాక్కు గురి అయ్యారు. మనసు, ఏకాగ్రత, ఆరోగ్యం, మనసుకి నచ్చనివి మనకి దగ్గరగా లేకపోతే మన ఆత్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందని చెప్పడానికి నిదర్శనం ఆర్తి అగర్వాల్ గారి మరణం. తాను చనిపోయి 10 సంవత్సరాలు అవుతున్నా మన మధ్యనే ఉన్నారనే భావన ఎప్పటికీ ఉంటుంది. తన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ వి ఆల్ మిస్ యూ ఆర్తి అగర్వాల్ గారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సో ఇంకొక మంచి వ్యక్తి గురించి, అలాగే మంచి న్యూస్ గురించి, మంచి వార్త గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.